ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. ఈ వీడియోలో మనం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం విశేషాలు, ఆలయం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఆలయ స్థల పురాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరిలో వెలిసింది. ఈ ఆలయం విజయవాడ రైల్వే స్టేషన్ నుండి 13 కిలోమీటర్ దూరంలో, మంగళగిరి రైల్వే స్టేషన్ నుండి 1.5 కిలోమీటర్ దూరంలో, గుంటూరు రైల్వే స్టేషన్ నుండి 23 కిలోమీటర్ దూరంలో, అలాగే విజయవాడ ఎయిర్పోర్ట్ నుండి 31 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే హైదరాబాద్ నుండి 330 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మన సికింద్రాబాద్ నుండి మంగళగిరికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి డీటెయిల్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే డైరెక్ట్ ట్రైన్స్ అందుకోలేని వాళ్ళు ముందుగా విజయవాడ రైల్వే స్టేషన్ లేదా గుంటూరు రైల్వే స్టేషన్కి చేరుకొని అక్కడి నుండి బస్ లేదా ఆటోలో లేదా మరో ట్రైన్లో మంగళగిరికి చేరుకోవచ్చు. సికింద్రాబాద్ నుండి మంగళగిరికి ఓన్ కార్లో చేరుకోవాలనుకునేవారు ముందుగా విజయవాడ హైవే మీదుగా సూర్యాపేట, కోదాడ మీదుగా గొల్లపూడి దగ్గర గుంటూరు వెళ్లే బైపాస్ మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయానికి చేరుకోవడానికి 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. అదే ఫ్లైట్లో ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ముందుగా విజయవాడ ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడి నుండి క్యాబ్ లేదా బస్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. అదిగోండి ఎదురుగా కనిపిస్తుంది ఆలయ ప్రధాన ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్కి కుడివైపు కనిపిస్తున్న గోపురం కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇప్పుడు మనం వెళ్తున్నది కొండపైన ఉన్న పానకాల స్వామి ఆలయం. అలాగే ఈ కొండ శిఖరం మీద గండాల నరసింహస్వామి ఆలయం కూడా ఉంటుంది. అది మీకు తర్వాత చూపిస్తాను. ఈ కొండపైన పార్కింగ్ టికెట్ మనకి కొండ క్రిందనే ఇస్తారు. కారుకి 50 రూపాయలు ఛార్జ్ చేశారు. పానకాల నరసింహస్వామి ఆలయం మంగళగిరి కొండపైన ఉంటుంది. ఈ ఆలయం ఒక కొండ ప్రక్కన మధ్యలో ఉంటుంది. మంగళగిరి కొండ అంటే శుభప్రదమైన కొండ అని అర్థం. ఈ ఆలయం తూర్పు కనుమలలో కొండల్లో వెలసిన ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని 8 ముఖ్యమైన మహాక్షేత్రాల్లో ఒకటి. విష్ణువు స్వయంగా కనిపించిన 8 ప్రదేశాలైన శ్రీరంగం, శ్రీముష్ణం, నైమిషం, పుష్కరం, సాలగ్రామాద్రి, తోతాద్రి, నారాయణాశ్రమం, వెంకటాద్రిలోని తోతాద్రి ప్రస్తుతం మంగళగిరి. స్వామివారి ఆలయం సముద్ర మట్టానికి 30 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మంగళగిరి కొండపైన స్వయంభుగా వెలిశారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ కొండ ఒక అగ్నిపర్వతంగా ఉండేదట. ఇక్కడ స్వామి స్వయంభుగా అవతరించిన వైనం ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృతయుగ కాలంలో పరియత్రుడు అనే రాజుకు హస్రశృంగి అనే పుత్రుడు జింక రూపంతో ఉండేవాడు. తన జింక రూపం మారి మామూలు మనిషి రూపం దాల్చడానికి అతడు తోతాద్రిలో తపస్సు చేసేవాడు. తోతాద్రిపై తపస్సు చేస్తున్న పుత్రుని తీసుకెళ్లి సింహాసనంపై కూర్చోపెట్టి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్న పరియత్రుడు అక్కడికి వెళ్తాడు. రాజ్యానికి తిరిగి వెళ్తే నారాయణుడి ఆశీర్వాదం తనకు లభించదన్న భయంతో హస్రశృంగి ఏనుగు రూపంలో ఉన్న ఒక కొండగా మారతాడు. ఎటువైపు నుండి చూసినా నేటికి ఆ కొండ ఏనుగు రూపంలో కనిపిస్తుంది. ఇదిలా ఉండగా నమూచి అనే అసురుడు బ్రహ్మదేవుని కోసం కఠిన తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. నమూచి తడిగా ఉన్న ఏ వస్తువుతో కానీ, ఎండిపోయినా రాలిపోయినా ఏ వస్తువుతో కానీ నాకు మృత్యువు వాటిల్లకూడదని అడుగగా బ్రహ్మదేవుడు తదాస్తు అని అంటాడు. నమూచి తన వరప్రభావంతో దేవతలని నానా బాధలు కలుగజేస్తాడు. ఇంద్రుడు నారాయణ వద్దకు వెళ్ళి నమూచిని అంతమొందించమని వేడుకుంటాడు. వెంటనే నారాయణుడు ఇంద్రునికి తన చక్రాన్ని ఇచ్చి నమూచిపై దండెత్తమని చెబుతాడు. ఇంద్రుడు తన సైన్యంతో నమూచి యొక్క సైన్యంపై దండెత్తగా నమూచి బ్రహ్మ ఇచ్చిన వరాలన్నీ రక్షణ కవచంగా భావించి తోతాద్రి కొండపై ఒక గృహలో తన దేహాన్ని వదిలి ఆత్మరూపంలో ఉన్నాడు. ఇంద్రుడు సుదర్శన చక్రాన్ని సముద్రపు నీటిలో నురగలో ముంచి తీస్తాడు. అది తడి కాకుండా ఎండినట్లు కాకుండా ఉన్న చక్రాన్ని తోతాద్రి వైపు విసిరాడు. సుదర్శన చక్ర రూపంలో ఉన్న నారాయణుడు
ఉగ్రనారసింహ రూపునిగా ఆ దుష్టుని సంహరించాడు. నమూచి సంహారం తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రరూపం సాధించలేదు. అందుచేత ఇంద్రాది దేవతలు నరసింహస్వామిని అమృతాన్ని సేవించమని కోరారు. అమృతం సేవించిన తర్వాత నారసింహుని రౌద్రం శాంతించింది కనుక త్రేతాయుగంలో నెయ్యి, ద్వాపరయుగంలో పాలు, కలియుగంలో పానకం తాగి తాను శాంతిస్తానని స్వామి చెప్పారు. హస్వశృంగి సదా నారాయణుని ధ్యానించి ఇక్కడే అవతరించమని వేడుకొనగా నారాయణుడు ఈ పర్వతం మీదే వెలిశాడు. లక్ష్మీదేవి కూడా ఇక్కడే అవతరించటం వల్ల ఈ ప్రాంతాన్ని మంగళగిరి అని అంటారు. ఆ ఎదురుగా కనిపిస్తున్న గోపురమే కొండ క్రింద ఉన్న ఆలయం. ఇదే కొండపైన ఉన్న పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియా దగ్గరే మనకి ఫ్రెష్ అప్ అవ్వడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి, యూస్ చేసుకోండి. ఈ పార్కింగ్ ఏరియా దగ్గరే ఉచిత బస్ స్టాప్ కూడా ఉంటుంది. పదండి ఇప్పుడు స్వామివారి ఆలయానికి వెళ్దాము. పార్కింగ్ నుండి స్వామివారి ఆలయం ఒక 200 మీటర్ల దూరంలో ఉంటుంది. ఒక 100 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి దర్శనం క్యూ లైన్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ భక్తులకి 100 రూపాయల క్యూ లైన్, అలాగే ఉచిత క్యూ లైన్ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ స్వామివారికి పానకం సమర్పించుకోవడానికి పానకం కూడా అమ్ముతారు. ఇదే స్వామివారి ప్రధాన ఆలయం. మేము 100 రూపాయల క్యూ లైన్లో దర్శనానికి వెళ్తున్నాము. అలాగే స్వామివారికి పానకం సమర్పించడానికి ఒక్కరికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే 15 సెంటీమీటర్ల వరకు తెరిచిన నోటితో దర్శనమిస్తుంటారు. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవ్వగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఇంకా పానకం పోయటం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు. ఇక్కడ ఇంత పానకం ఇక్కడ దేవుడికి ప్రసాదంగా ఇస్తున్నా ఈ దేవాలయంలో ఒక చీమ కూడా కనిపించకపోవటం విశేషం. మీకు ఎదురుగా కనిపిస్తున్నదే మంగళగిరి రైల్వే స్టేషన్. అక్కడి నుండి ఆలయం 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పానకాల స్వామి గుడి వెనక కొంచెం ఎత్తులో శ్రీ రాజ్యలక్ష్మి ఆలయం ఉంటుంది. దీనికి పక్కగా ఒక స్వరంగం ఉంటుంది. దానిలో నుంచి వెళ్తే కృష్ణా తీరాన ఉన్న ఉండవల్లి గుహలకి వెళ్ళవచ్చంట. ఋషులు ఇది వరకు ఆ మార్గం ద్వారానే పయనించి వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి స్వామిని సేవించేవారట. ప్రస్తుతం ఆ మార్గం మూసుకుపోయింది. సర్వమంగళ స్వరూపిణి సర్వశుభదాయిని అయిన శ్రీ రాజ్యలక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతం మంగళగిరి అయినది. అంతకుముందు ఈ కొండకు మూర్కొండ, మార్కొండ అనే పేర్లుండేవని స్థల పురాణం. పానకాల స్వామి పానకం తాగటం ఎంత మటుకు నిజమో పరీక్షించటానికి ఆ ప్రాంతంలోని జమీందారు వెంకటాద్రి నాయుడు పరీక్షించాలనుకున్నాడట. తన బావమర్ది శక్తి ఉపాసకులైన యార్లగడ్డ అంకినీయుడితో కలిసి కొండపై స్వామివారి తెరిచి ఉన్న నోట్లోకి తన కుడి చేతిని పోనిచ్చారట. చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నములుతున్నట్లు విపరీతమైన బాధ కలిగిందట. అంకినీయుడు గారికి తేళ్లు, పాములు కరిచినంత బాధ కలిగిందట. వెంకటాద్రి నాయుడు గారు చెయ్యి బయటికి తీయగా చెయ్యి రక్తమాంసములు లేక శల్యవశిష్టంగా ఉండటం చూసి ఆశ్చర్య చెందారట. అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి స్వామికి తన శరీరం ఆహారమైందని, తన జన్మ సార్థకమైందని ఆయన ఆలయ గోపురం నిర్మించజేశారట. అలా అమ్మవారి దర్శనం చేసుకొని క్రిందకి వస్తే మనకి ఆలయపు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. కొండపైన పానకాల స్వామి ఆలయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 3 గంటల దాకా మాత్రమే తెరిచి ఉంటుంది. సాయంత్ర సమయంలో దేవతలు, ఋషులు స్వామిని సేవించడానికి వస్తారని ఇక్కడి వారి నమ్మకం. అందుకే 3 గంటలకి ఆలయం మూసివేస్తారు. ఇక పానకాల స్వామి ఆలయం పైన కొండ శిఖరాగ్రాన భాగంలో గండాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడ విగ్రహం ఉండదు. భక్తులకు ఏదైనా గండాలు వస్తే అవి తొలగిపోవాలని స్వామిని ప్రార్థిస్తారు. సమస్య తీరిన వెంటనే
వారు గండాల స్వామి వద్ద ఆవు నేతితో కానీ నూనెతో కానీ దీపారాధన చేసి మొక్కు చెల్లించుకుంటారు. కొండపైన లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది కొండ క్రింద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇందులో స్వామివారిని ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్ఠించారంట. ఆలయానికి 4 వైపులా గాలి గోపురాలున్న తూర్పున ఉన్న గాలి గోపురం నిర్మాణ శైలి వల్ల ఇది ప్రసిద్ధికెక్కింది. మొదట విజయనగర రాజులు ఈ గోపుర నిర్మాణం చేపట్టి 3 అంతస్తులు కట్టించారట. తర్వాత కాలంలో అక్కడి జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు క్రీస్తు శకం 1807, 1809లో ఈ గోపురంపై ఇంకొక 8 అంతస్తులు నిర్మింపచేశారట. 153 అడుగుల ఎత్తున్న ఈ గోపురం వెడల్పు 19 అడుగులు మాత్రమే. వెడల్పు ఎక్కువగా ఉండి ఇంత ఎత్తుగా ఉన్న ఇలాంటి గోపురాలు అరుదుగా కనిపిస్తాయి. అందుకే ఇది ప్రసిద్ధికెక్కింది. ఫాల్గుణ మాసంలో 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఇక్కడ ముఖ్యమైనవి. ఫాల్గుణ శుద్ధ షష్ఠి నాడు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో చతుర్దశి నాడు శాంత నారసింహస్వామికి శ్రీదేవి భూదేవిలకు కళ్యాణం జరుగుతుంది. మరునాడు అంటే పౌర్ణమి రోజు జరిగే రథోత్సవంలో 1,00,000 మంది పైగా ప్రజలు పాల్గొంటారు. స్వామి దేవేరులతో సహా ఊరేగే ఈ పెద్ద రథం లాగటానికి భక్తులు పోటీ పడతారు. కనీసం ఆ రథం తాలు తాకిన పుణ్యమని భావిస్తారు. కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమయాలు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12:30 దాకా, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ఆ ఎదురుగా మీకు కనిపిస్తున్నదే స్వామివారి మెట్ల మార్గం. శ్రీ నరసింహుడు సద్యోజాతుడు, అంటే భక్త రక్షణార్థం అప్పటికప్పుడు అవతరించిన మూర్తి. ఆపదలో ఉన్న భక్తులను వేడుకున్న వెంటనే కాపాడగల దయగల దేవుడు నరసింహస్వామి. అందుకనే శ్రీ శంకరాచార్యులు లాంటి వారు తనని ఆపదల నుండి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరాలంబన స్తోత్రం చేశారు. అంతటి దయామయుడైన ఆ స్వామి కృష్ణానది తీరాన వెలిసిన క్షేత్రమే శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాలు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.